హలో అండి. హాయ్ అండి. ఈ ఇన్‌ఫర్టిలిటీ ఇంత ఎక్కువ కావడానికి రీజన్ ఏమన్నా సెక్స్ డ్రైవ్ ఏమన్నా తగ్గిందా యంగ్‌స్టర్స్‌లో? No, sexually I think people are okay. That's హ్మ్. not the issue. There are other things అండి. మన చెప్పాను కదా, ఫుడ్, లైఫ్ స్టైల్, డైటరీ చేంజెస్ ఇవన్నీ ఉన్నాయి డెఫినెట్ గా. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కూడా ఎక్కువయ్యారండి. యూనో, సో దాంతో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అవ్వడము, పెళ్ళిళ్ళు లేట్ గా చేసుకోవడము, పిల్లలు వద్దనుకునే వాళ్ళు. ఐ రెడ్ అ వెరీ గుడ్ పేపర్ అండి విచ్ వాస్ టాకింగ్ అబౌట్ ఇండియన్ యంగ్స్టర్స్. సూన్ ఇన్ డికేడ్ ఆర్ సో అంట పెళ్లిళ్ళు చేసుకోరు అండ్ పిల్లలు కూడా కన్నారని చెప్తున్నారు. బికాస్ ఇప్పుడున్న టీనేజర్స్ వెన్ దే గ్రో అప్ కదా 10 years తర్వాత, దే హ్యావ్ దట్ మైండ్ సెట్. దే వాంట్ టు రోల్ ద వరల్డ్, దే వాంట్ టు లివ్ దర్ ఓన్ లైఫ్స్. యూ ఓన్లీ లివ్ వన్స్ అంటారే యోలో అని. సో అవన్నీ చెప్తున్నారు. సో యంగ్స్టర్స్ డోంట్ వాంట్ టు బి టైడ్ డౌన్. పిల్లలు వద్దనుకుంటున్నారు. సో ఐ డోంట్ థింక్ ఇన్ఫర్టిలిటీ ఆ తర్వాత 40కి లేస్తారు, లెట్స్ హ్యావ్ చిల్డ్రన్. ఎంత కదా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ యూ కీప్ ఏజింగ్ యూ వాంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యంగ్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రపంచం తిరుగుదాం, లెట్ మీ హ్యావ్ 10 గర్ల్ ఫ్రెండ్స్, ఏమవుతుంది అనుకుంటాం. 30s లోకి వచ్చేసరికి కెరియర్ లోకి పడతాం. 40s లో వచ్చేసరికి వాంట్ హ్యావ్ అ ఫ్యామిలీ, సమ్మన్ బై అవర్ సైడ్, పిల్లలు ఉండాలి, ఇవి అనుకుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ 40s టూ లేట్ నో టు హ్యావ్ అ చైల్డ్. సో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవ్వడానికి ఆల్ దీస్ మైండ్ సెట్స్ మారడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది వీ హ్యావ్ టు అబ్జర్వ్, వీ హ్యావ్ టు స్టడీ, బికాస్ దీస్ ఆర్ ఆల్ సోషల్ ఇష్యూస్ వీ నీడ్ టు డిస్కస్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ యూ హ్యావ్ టు ప్లాన్ ఎర్లీ. ఈ పిల్లలు కావాలా వద్దనేది ప్లాన్ చేసుకుని దిగాలి. సో సెక్షువల్ డ్రైవ్ తక్కువ అవ్వలేదు, డెఫినెట్లీ స్ట్రెస్ ఎక్కువైంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది. నా దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రీజన్స్ అండ్ ఆల్ దట్, దానివల్ల కూడా ఉండొచ్చు. బట్ ఫుడ్, వర్క్, స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు మనము మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ గురించి అని మాట్లాడుతున్నాం. కొందరు దే డోంట్ హ్యావ్ పార్ట్నర్ అట్ ఆల్, ఎన్నో ఇయర్స్ నుంచి అలానే ఉంటారు. సో దాని వల్ల ఏమన్నా వాళ్ళకి నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా హెల్త్ మీద? No, not at all, not at all. See, having sex does not affect your health, does not increase your health or decrease it. But mood changes everything, right? Well, see, yeah, so for a woman, no, it is definitely required and very less talked about. They don't talk about women's sexual health. Women's sexual health is also very important. In fact, when they come for infertility also, especially youngsters, I tell them to go try naturally for a couple of years, not just one, couple of years try. And the pressure of the society is so much to have children that they don't realize to enjoy sexually as well. Sexual gratification of a woman is also very important, because this is very less talked about kada. Pillal kaneyali aipotundi idi adi ani. So ఇది మాట్లాడాలి, అండ్ ఓపెన్ టాక్ బిట్వీన్ ద కపుల్ షుడ్ బి దేర్. వాట్ ఈస్ ఇట్ దట్ యు లైక్, వాట్ ఈస్ అన్ ఆర్గాజం? 9 out of 10 couples in India don't know what that is. So they should read more about this. Inta internet lo unna information is not there. Hit and go, that's it. There is very little information. So this information should definitely be there. This talk should definitely be there. Parents interfere avagurdu, pillal kanu ippudiki undandi. You will not believe, so much education is there, but yet in all patients we see this pressure from family and society is there. I think couples should be left alone. వాళ్ళ చాయిస్ ఉండాలి, ఎప్పుడు కనాలో ఏంటో. డెఫినెట్ గా కావాలనుకుంటే 30 లోపల ఒకళ్ళన కనేయాలి, బట్ వద్దనుకుంటే ఇంకా వదిలేయాలి, అఫ్ కోర్స్. సో ద థింగ్ ఈస్ దట్ సెక్షువల్ ఇంటిమసీ షుడ్ ఆల్సో బి దేర్, క్లోజ్నెస్ షుడ్ బి దేర్. సెక్షువల్లీ యాక్టివ్ ఉండడం కాదు, సెక్షువల్లీ ఇంటిమేట్ ఉండాలి. ఓన్లీ దెన్ a couple can have children and raise them together. సో మ్యామ్, సెరోగసీ గురించి చెప్పండి. సెరోగసీ ఎవరు ఆప్ట్ చేసుకోవచ్చు? అండ్ కొత్తగా చాలా రూల్స్ వచ్చినాయి మన ఇండియన్ లా ప్రకారంగా. సెరోగసీ సమ్ సర్టిఫికేషన్ కిందనే ఓన్లీ బయటి వాళ్ళు ఇవ్వద్దు, ఓన్లీ రిలేటివ్స్ మాత్రమే ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎంతవరకు నిజం అవ్వాలి? సో సరోగేసీ అనేది ఎస్ డెఫినెట్లీ బిల్ పాస్ అయిన తర్వాత బాగా స్ట్రిక్ట్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. బికాస్ సరోగేట్స్ కూడా ఎక్స్ప్లాయిట్ అవుతుండే, కమిషనింగ్ పేరెంట్స్ కూడా, అంటే ఎవరైతే ఎగ్స్ స్పర్మ్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ అవుతుండే, హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిట్ అవుతుండే, హాస్పిటల్స్ కూడా చేస్తుండే. ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్. సో వీళ్ళు వాళ్ళు అని కాదండి, ఎవ్రీబడి ఇస్ ఇన్వాల్వ్. సో వెరీ నైస్ దట్ బిల్ వాస్ పాస్. పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇన్ఫర్టిలిటీ ఉండాలి, ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఉండాలి, పీరియడ్ ఉమెన్స్ ఏజ్ పర్టికులర్ గా 45 కన్నా తక్కువ, 50 కన్నా తక్కువ ఉండాలి ఫర్ గివింగ్ ద ఎగ్స్. 45 హస్బెండ్ ఏజ్ 50 కన్నా తక్కువ ఉండాలి గివింగ్ హిస్ స్పర్మ్స్ IVF లోకి రావాలంటే. అండ్ డెఫినెట్లీ రిలేటివ్స్ లోనే తీయాలి. The woman also should be young. Surrogate ఎవరైతే ఉందో యంగ్ ఉండాలి. ఇవన్నీ కాకుండా పర్మిషన్స్ ఉన్నాయి.
we have to take the permission of the court, of the law, of the government. DMHO దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఈ సరోగేట్ ప్రెసెంట్ అయినప్పుడు కోర్టులో కమిషనింగ్ పేరెంట్స్ కూడా వెళ్ళాలి. అవును మేము సరోగేట్ ని చూసుకుంటాము, ఆమెని ఇన్సూరెన్స్ ఇప్పించాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించాలి, 9 months మేమే చూసుకుంటామని చెప్పాలి. అండ్ దెన్ కన్సెంటింగ్, ఈ పేపర్ వర్క్ ఏదైతే చెప్పానో ఎవ్రీబడి హ్యాస్ టు సైన్. ఈ సరోగేట్ ఎవరైతే ఉన్నారో తను చేయాలి, ఇద్దరు హస్బెండ్ వైఫ్ చేయాలి, అందరు చేయాలి. 9 months పాటు చేస్తాం. మేము ఆన్ అవర్ బిహాఫ్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు వాచ్, బికాస్ వీఆర్ బై స్టాండర్డ్స్ అని చెప్పకూడదు. అంటే మేము ఊరికి చూస్తున్నాం విట్నెసెస్ కాదు. వీ ఆల్సో హ్యావ్ టు సీ ఇఫ్ ద ఉమెన్ ఇస్ గుడ్, సరోగేట్ బాగుందా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్స్, డిజీజెస్ ఇవన్నీ కొన్ని స్కాన్ చేసి చేస్తాము. ప్రీవియస్ మదర్ వెరీ ఇంపార్టెంట్, ఆమెకు ప్రీవియస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్రీవియస్ బేబీ పుట్టిందా లేదా అవన్నీ చూడాలి. వైఫ్ హస్బెండ్ ని కూడా కౌన్సిల్ చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలని కదా. సరోగేట్ ని 9 months చూసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ అబ్నార్మాలిటీ ఇన్ ద చైల్డ్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కమిషనింగ్ పేరెంట్స్, వాళ్ళు తీసుకోవాలి. మునుపు కొన్ని కేసెస్ ఉన్నాయి, అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు వీళ్ళు తీసుకుని అన్నారు ఈమె బేబీ కాదు, సో షీ కుడ్ నాట్ అబాండన్. సో ఇవన్నీ ఇష్యూస్ అయినాయి కాబట్టి గవర్నమెంట్ నౌ సెడ్ కమిషనింగ్ కపుల్ తీసుకోవాలి. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కపుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సరోగేట్. సో సరోగేసీ అనేది ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నాం.